ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను. దీంట్లో ఏంటంటే రైతు కోకో రైతుల వల్ల ఊళ్ళంత ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. ఊళ్ళంత ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. ఎందువల్లంటే మనం 80% ఆఫ్ ది ప్రోడక్ట్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే 20% మనం ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే 80% ఆఫ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మనం సేవ్ చేయొచ్చు. ఇక్కడ రైతులను ఎంకరేజ్ చేసి కోకో తోటలు పండించేటట్టు 80% ఆఫ్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మన గవర్నమెంట్కి సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోకో రైతుల వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒకటి ఏంటంటే కూలీలు మన మీద ఆధారపడి ఉన్నారు. అలాగే కొన్ని కంపెనీలు కూడా మన మీద ఆధారపడి ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే మనం ఎంకరేజ్ చేస్తే రైతు అన్నవాడికి ఏంటంటే ఇండైరెక్ట్గా దేశానికి ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ లాగా పనిచేస్తారనమాట. అది నా ఉద్దేశం. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కోకో రైతుల సమస్యల మీద ఉద్యాన శాఖ కమిషనర్ గారిని కలవడం కోసం వచ్చాం. ఇవాళ డిప్యూటీ కమిషనర్ గారిని హరినాథ్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. చాలాసేపు కోకో రైతుల సమస్య మీద కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కోకో గింజలకి కనీసమైన ధర రాకపోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఓ పక్కన కౌలు రేట్లు పెరిగినాయి, అట్లాగే ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి. ఈ నేపథ్యంలో రైతు కనీసం కిలోకి 900 రూపాయలు ఉంటే కానీ వాళ్ళ కోకో రైతు గట్టింగే పరిస్థితి కనబడట్లేదు. మరి అట్లాంటి వాళ్ళ కంపెనీలు సిండికేట్గా మారి ధర తగ్గించి వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు రైతులకు గింజలు కూడా సరిగ్గా సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల్లో చాలా ఆవేదన, బాధ, ఆందోళన కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతుల సమస్యల్ని వాళ్ళు చెప్పడం కోసమే ఇవాళ ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ జిల్లాల నుంచి రైతు ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా చర్చించాము. ప్రధానంగా మన కలెక్టరేట్ దగ్గర 6వ తారీఖు కూడా పెద్ద ఎత్తున రైతులు అందరూ కూడా ఆందోళన చేశారు. ఇవాళ కంపెనీలు గతంలో లేని నిబంధనలు పెట్టి కొనుగోలు నిబంధనల పేరుతోటి నాసిరకమని, లేకపోతే ఇతర వర్షాకాలం గింజలని ఈ పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి గత సంవత్సరం ఇట్లాంటి ఇబ్బంది ఏమి లేకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ధర ఏదైతే ఉందో 1,140 రూపాయలు కిలోకి ఇచ్చి కొనుగోలు చేశారు. మరి ఈ రకంగా ఈరోజు ఆ పద్ధతిలో కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టి నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి ఈ కంపెనీల యొక్క సిండికేట్గా మారి రైతులు నష్టపరచడం పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడి ఇవాళ కనీసమైన రైతులకు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కిలో గింజలకి 900 రూపాయలు రాకపోతే వాళ్ళ కోకో రైతులు నష్టపోయి అప్పులు పాలయ్యి బ్యాంకుల్లో అప్పులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులను ఆదుకునే దానికోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. కోకోకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతుల్లో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఆచరణలు ఇంకా క్షేత్రస్థాయి వరకు రాలేదు. కాబట్టి పోటీ మార్కెట్ సృష్టించే లోపు ఇవాళ రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉద్యాన శాఖ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతుల్లోని ఇవాళ ఒక ఇళ్ల పత్రాన్ని అధికారులు ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే ఇవాళ కోకోకు సంబంధించి కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొబ్బరి బోర్డు, లేకపోతే పామాయిల్ సంబంధించిన బోర్డు ఇట్లా ఎంత ఏర్పాటు చేశారో కోకో కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేసి కోకో రైతులకు కూడా సబ్సిడీలు ఇచ్చి ఆ రకంగా ప్రోత్సహించడమే కాకుండా ఇండస్ట్రీని ప్రోత్సహించడం, సాగు చేసే రైతులు ప్రోత్సహించే పద్ధతుల్లో ప్రభుత్వం ఉద్యాన శాఖ చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం.